డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. బట్ ఈ సినిమా విషయంలో నరేష్ గారు మిమ్మల్ని కూర్చోబెట్టి పిలిచి మీ ఇద్దరు కూర్చొని కథను మౌల్డ్ చేసుకొని ఉంటే మెల్డ్ చేసుకొని ఉంటే వేరే స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేది కదా. నరేష్ గారి నుంచి ఆ ప్రయత్నం జరిగిందా? ఓపెన్గా చెప్పండి. జరగలేదు. నరేష్ ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాడు. నరేష్ షూట్లో బిజీగా ఉన్నాడు. నరేష్ కథ మొత్తం తెలుసు. యాక్చువల్గా అట్లాంటి కథ వచ్చినప్పుడు ఏ హీరో వెనక్కి వెళ్ళడు. యాక్చువల్ చేద్దాం అనుకుంటాడు. పెద్ద క్యాస్టింగ్, పెద్ద కథ, పెద్ద స్పాన్ ఉన్న కథ చేద్దాం అనుకుంటాడు. నరేష్ ఎందుకో ఆ టైంలో చేయలేదు. ఆ ప్రయత్నం జరగలేదు. నా కథని కొంచెం రెమ్యునరేషన్స్ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఇలా చేద్దామని ప్లానింగ్ జరగలేదు. ఆ ప్లేస్లోనే దేవి ప్రసాద్ సినిమా కేక అది పడింది సార్. అండ్ ఇంకో సీరియస్ క్వశ్చన్ ఉంది సార్. అది అయిపోయిన తర్వాత మీ జర్నీ స్టార్ట్ చేద్దాము. ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్ళి ఆ సినిమా తీసేటప్పుడు హీరోయిన్ నమిత గారిని మీరు కొట్టారా? చిచి నేను ఏ హీరోయిన్ కొట్టలేదు. అరిసారా? నేను అరిచాను. అరవడం అంటే నేను అరవను. హీరోయిన్స్ని కూడా ఆల్మోస్ట్ అలుగుతాను. నాకు నచ్చింది చేయకపోతే నాకు కోపం వస్తుంది సార్. మ్యాక్సిమం అయినా నేను ఎవరిని అరవడం, తిట్టడం, ఆ ప్రెజర్స్ తీసుకొని అసలు నేను. బట్ నేను చాలా హట్ అయిపోతాను. నేను సినిమా కోసమే కదా చేస్తున్నావు, ఎందుకు నువ్వు సినిమా కోసం వచ్చావు, నేను సినిమా కోసం ఎందుకు చేయవు అన్నది వస్తుంది. అప్పుడు ఒక దినేష్ మాస్టర్ ఒక స్టెప్ కంపోజ్ చేశారు సార్. కంపోజ్ చేస్తే నమిత చేయనంది ఆ స్టెప్ శ్రీకాంత్ గారితో. శ్రీకాంత్, ప్రభుదేవ, నమిత ముగ్గురు. క్లైమాక్స్ బిఫోర్ సాంగ్ అది చాలా ఖర్చు పెట్టి భగవాన్ అనే వాళ్ళు భారీ సెట్లు వేసి చాలా బాగా చేస్తున్నాం పాట. అయితే నమిత మార్నింగ్ 9 o'clock అలాగా స్టార్ట్ అయింది. 10 o'clock అలాగా డ్యాన్స్ మూమెంట్ చెప్పారు. అప్పటిదాకా 2-3 సార్లు చేసాము. 11:30 ఆ టైంలో ఈ డ్యాన్స్ చూపించాడు మాస్టర్. నేను ఈ డ్యాన్స్ చేయను అంది. చేయను అంటే అసలు నాకు ఎందుకు చేయవు, ఒక ప్రాబ్లం ఏంటి, నేను చేయను అంది. ఆ అమ్మాయి ఒక మాట్లాడి కన్విన్స్ చేసి డైరెక్టర్ కన్విన్స్ అయిపోయి ఆ కైండ్ ఆఫ్ అమ్మాయి కాదు. షార్ట్ అవ్వగానే వెళ్ళిపోయి పడుకుంటుంది, మళ్ళీ షార్ట్ పిలవంగానే వస్తుంది. చాలా ఒక లేజీ హీరోయిన్ నేను చూసిన హీరోయిన్స్లో. అంటే ఒక అగ్రెసివ్నెస్, చెయ్యాలి, ఇరగదీయాలి, పర్ఫార్మెన్స్ చేయాలి, ఆ కైండ్ ఆఫ్ హీరోయిన్ కాదు నమిత. ఒక తక్కువ మాట్లాడుద్ది, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. ఈవెన్ దో హీరోలు అయినా సరే, హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరితో ఒక వెరీ లెస్ టాకింగ్ గర్ల్ అమ్మాయి. తక్కువ మాట్లాడుద్ది, ఎక్కువ దూరంగా ఉంటుంది లొకేషన్లో. షార్ట్కి వచ్చి చేసి వెళ్ళిపోతుంటుంది. అది చేయను అని అంది. తర్వాత ఎందుకు చేయవు, చేయాల్సిందే అన్న పద్ధతిలో నేను అడిగా. అమ్మాయిని అడిగితే అమ్మాయిని అడగల, మాస్టర్ ఎందుకు చేయదు, చేయాల్సిందే అంటే అమ్మాయి అప్పుడు వచ్చింది. ఓకే. వచ్చి కూర్చొని ఒక రకంగా మాట్లాడింది. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకు ఇబ్బంది పెడతాం, ఒక డ్యాన్స్ మూమెంట్ మాస్టర్ చెప్పాడు, ఆ డ్యాన్స్ ఏమని చెప్తున్నావు, ఇందులో ఇబ్బంది పెట్టడం ఏముంది, నాకు తెలుసు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. నేను అసలు నాకు ఆ థాట్ ఉండదు మామూలుగా. ఏంటి తన వెర్షన్ అదే వేరే రకంగా దీనికోసం నన్ను ఇబ్బంది పెడుతున్నారనేసి డైరెక్ట్గా చెప్పింది అమ్మాయి. ఓకే. నేను అలా ఎందుకు ఇబ్బంది పెడతాను అని ఆ అమ్మాయి తాలూకు కపూర్ అని ఒక కుర్రాడు ఉండేవాడు అప్పుడు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని అనేవాళ్ళు, బట్ అది నిజమో కాదో మనకు తెలియదు. అంటే బాయ్ ఫ్రెండ్ అంటే మీన్స్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు తనకి. అంటే ఫుల్ సినిమా తనే ఉండేవాడు, అన్ని డేట్లు. చాలా మంచి కుర్రాడు. ఈ అమ్మాయి కూడా మంచిదే, ఈ అమ్మాయి చెడ్డదేం కాదు. అంటే మైండ్లో అలా ఆలోచిస్తుంది అనమాట అమ్మాయి. సినిమా ఫీల్డ్ అంటే డైరెక్టర్లు అందరు ఇలా ఉంటారు, హీరోలు అందరు ఇలా ఉంటారు ఏమో అన్న కంటెంట్తో ఉందేమో మైండ్లో. పైగా చాలా ఫస్ట్ మూవీ కదా. కాదు సీను వైట్ల సినిమా తర్వాత ఇది. అదే జమినీ తర్వాత చాలా ఎర్లీ మూవీ. జమినీ వెంకటేష్ బాబు గారితో చేసింది.
ఆ సినిమా ఆడలేదు. తర్వాత ఇమ్మీడియట్ మూవీ ఇది. అవును, అవును. ఆ అమ్మాయిని చాలా నేను డిమాండ్ చేసి, ఆ అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి బాగుంటుంది అనేసి నేను పర్టికులర్గా అడిగి తెచ్చుకున్న హీరోయిన్ అమ్మాయి. సార్. వెళ్ళి కథ చెప్పి కపూర్కి చాలా బాగా నచ్చి అసలు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు ఆ కుర్రోడు, ఆ అమ్మాయితో ఉండే కుర్రోడు చాలా ఇంప్రెస్ అయ్యాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయికి చాలా నాలెడ్జ్, సినిమా నాలెడ్జ్ అంతా. ఆ కాస్ట్యూమ్ డిజైన్ కానీ అన్నీ నేను సాంగ్ అంటే నేను ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్ డిజైన్ దగ్గర నుంచి సెట్ దగ్గర నుంచి అన్నిట్లో ఉండేవాడిని. చెబితే నాకు ఆ అమ్మాయి అన్న మాట నాకు గట్టిగా తగిలింది. మీరు ఇంకో మనసులో ఓడి పెట్టుకొని నువ్వు నన్ను ఇలాగ టార్చర్ చేస్తున్నావు అన్న మాట గట్టిగా తగిలింది. షూటింగ్ ముందు బ్రేక్ చెప్పేసాం. 11:30కి బ్రేక్ అన్నది చెప్పం మామూలుగా. అంత పెద్ద సెట్టు, డాన్సర్సు, ప్రొడ్యూసరు హట్ అవ్వచ్చు, అయినా సరే బ్రేక్ చెప్పేసాం. బ్రేక్ చెప్పేసి ఆ అమ్మాయి తాలూకు కపూర్ ఉన్నాడు కదా, అతన్ని పిలవండి అని చెప్పా. అతను ఈ ఇష్యూ చెప్పింటారుగా, మేనేజర్లు ఎవరు పోస్ట్ చేసి ఉంటారో, అర్జెంటుగా వచ్చాడు. అతను వచ్చేసాడు. ఏంటి ప్రాబ్లం అంటే, ఇది ప్రాబ్లం, ఒక స్టెప్ చెప్పాము, అమ్మాయి చేయనంటుంది. ఎందుకు చేయనంటుంది ఈ విషయం చెప్పలేదు. ఇంకా ఇలా నాతో అంది అన్న విషయం చెప్పకుండా ఇలాగా చేయనంటుంది, చేయాల్సిందే అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఎందుకు చేయదు, ఆ స్టెప్ ఎందుకు చేయదు, దాంట్లో ఇబ్బంది ఏముంది అంటే రూమ్లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడాడో తెలియదు కానీ వచ్చాడు. బ్రేక్ ఇచ్చాము. శ్రీకాంత్ గారు, ప్రభుదేవ అందరు బ్రేక్కి వెళ్ళిపోయారు. 1:30కి భోజనాలు అయిన తర్వాత వచ్చాడు. వచ్చి ఓకే సార్, ఐ కన్విన్స్డ్ హర్, చేస్తుంది అమ్మాయి, ఇబ్బంది ఏం లేదు అన్న అనగానే బ్రేక్ తర్వాత యాజ్ ఈజ్ మొత్తం డాన్సర్స్ అందరు, ప్రభుదేవ, శ్రీకాంత్ అందరు వచ్చారు. వచ్చేసి శ్రీకాంత్ గారికి వెళ్ళి రెడీ. నేను డ్యాన్స్ మాస్టర్తోనే చెప్పాను, మా అమ్మాయి చేస్తుంది, షార్ట్ కంపోజ్ పెట్టేసాడు. ఓకే అంటే వీళ్ళు మాస్టర్ దినేష్ వెళ్ళి చెప్పినట్టున్నాడు. శ్రీకాంత్ గారు నేను చేయను అన్నాడు. నేను చేయను అన్నాడు. నాకు రైట్ థింగ్ అనిపించింది. ఎస్, టిట్ ఫర్ టాట్, కరెక్ట్. ఎందుకు ఆయనతో నువ్వు చేయను అన్నప్పుడు, ఆయన ఈ స్టెప్ నువ్వు చేస్తానన్నప్పుడు నేను చేయాలా అన్నట్టుగా. అంటే అలాంటి ఈగోలకు పోని హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే మంచి గోల్డ్ శ్రీకాంత్ గారు. అసలు ఏమాత్రం అసలు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టడు. ఎంత ఆయనకే ఇబ్బంది అంటే అలక కాదు అది. ఒక స్టెప్ ఒక అమ్మాయి నాతో చేయనన్నప్పుడు, అంటే శ్రీకాంత్ గారితో ఉంది కాదు, చేయనంది అమ్మాయి. సో నాతోనే కదా చేయనంది, కాబట్టి నేను చేయను, నేను చేయను, ఆ స్టెప్ తీసేయండి, వేరే పెట్టేసేయండి. నాకు వెరీ లాజికల్గా అనిపించింది. సరే స్టెప్ మార్చాము, చేసాం. సాంగ్ అయిపోయింది. సాంగ్ చాలా బాగుంటుంది. శ్రీరామచంద్ర సిగ్గే గోవింద అనే పాట చాలా పెద్ద హిట్, చాలా బాగుంటుంది విజువల్గా సాంగ్. మిగిలిన అన్నీ చేసింది. బట్ నాకు ఆ స్టెప్ నాకు నచ్చేసింది. అది స్టెప్ చాలా మంచి స్టెప్. ఈ ఇరిటేషన్లో అది సరిగ్గా ఆ కాస్ట్యూమ్కి అసలు ఎంత బాగా కంపోజ్ చేశాడు దినేష్ అనుకున్నా. అంటే నమిత హైట్కి ఇద్దరు కుర్రాళ్ళని టీజ్ చేస్తున్న లైక్ సాంగ్ అది. అదే. సో తర్వాత ప్రభుదేవతో పాట చేస్తున్నాం. పాట చేసేటప్పుడు ఆ స్టెప్పు ప్రభుదేవ గారికి కన్విన్స్ చేసి ఆ డ్యాన్స్ మాస్టర్ని అక్కడ చేయమని చెప్పాం. ఓకే, ప్రభుదేవతో. అప్పుడు ఆ స్టెప్ చేసాం. ఇప్పుడు సినిమాలో కూడా ఉంటుంది. ప్రభుదేవ పైన భుజం పైన కాలేసి స్టెప్ ఉంటుంది ఒకటి, ఓకే, ఆకు ఒక్క వేసి అనే పాట. అలాగా అంటే సినిమా అప్పుడు బాంబే నుంచి వచ్చే హీరోయిన్స్ అందరు ఏంటంటే, కొంతమంది ఇక్కడ జరగవచ్చు జరగకపోవచ్చు సినిమా ఫీల్డ్లో, ఈ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అప్పుడే బాంబే హీరోయిన్స్ హవా ఎక్కువగా పెరుగుతున్న టైం అది. అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా చాలా సెక్యూర్డ్గా ఇక్కడ సినిమా ఫీల్డ్కి వెళ్తే ఇలాంటి ప్రెజర్స్ ఉంటాయంట, ఇలా అడుగుతారంట, ఇలా పిలుస్తారంట అనుకునే డేస్ అనమాట. ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది, అంతకుముందు కూడా అలాగే ఉండి ఉంటుంది. ఆ టైంలో ఆ అమ్మాయి అలా ఫీల్ అయ్యింది. ఓకే, డైరెక్టర్ ఏదో మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడని. బట్ ఆ తర్వాత మళ్ళీ